హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ హెల్దీ స్నాక్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ మీరు ఏ విధంగా అయినా తినొచ్చు. చాలా చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్. ఈరోజు రాగి రొట్టె. దానికి కావాల్సిన ముందుగా ఆనియన్స్, మిర్చి, తర్వాత క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి. కట్ చేసుకోవాలి ఆనియన్స్, మిర్చి, క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. రాగిపిండి అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఎంత హెల్దీయో. ఐరన్ మంచిగా ఉంటుంది. ఐరన్ చాలా చాలా మంచిది. ఈ విధంగా చేసి పెట్టండి. బ్రేక్ఫాస్ట్ అయినా, తర్వాత స్నాక్ అయినా, ఏ విధంగా స్నాక్ రెసిపీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ రెసిపీ, చాలా చాలా హెల్దీ రెసిపీ. సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా రాగి పిండితో జావ చేస్తే పిల్లలు తినరు. ఈ విధంగా చేసి పెడితే సింపుల్గా ఈజీగా తినేస్తారు. ఈ విధంగా రాగిపిండి ఒక 2 కప్స్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తరువాత జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి. అలా అని మరీ టైట్గా కలుపుకూడదు, అలా లూజ్గా. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలి, కాటను. ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని ఈ విధంగా మనం తయారు చేసుకున్న రాగి పిండిని ఈ విధంగా ఒక్కొక్క ముద్ద తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా రొట్టెలు తయారు చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్పై వేసుకొని రొట్టెలు తయారు చేసుకోవాలి. చేతికి ఆయిల్ లేకపోతే నెయ్యి అయినా అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా రొట్టెలా పరుచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ లేకపోతే నెయ్యి ఏదైనా మీ ఇష్టం వేసుకొని ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి రెండు వైపులా. ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ బాగా కాల్చుకోవాలి మూత పెట్టుకొని. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుంటే లోపల వరకు కుక్ అయి బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. రాగి రొట్టె చాలా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి కంపల్సరీగా తయారు చేయండి. మీ ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు ఇద్దరు ఇష్టంగా తింటారు. పిల్లలకైతే మాత్రం ఈ విధంగా స్నాక్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. స్నాక్ అనే కాదు, బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా తినొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. మేమైతే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా పెట్టాను. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. ఈ విధంగా అదేవిధంగా మనకి ఎన్ని కావాలో అన్ని రొట్టెలు తయారు చేసుకోవాలి. ఫైనల్లీ ఈ విధంగా తయారు చేసుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్ని.
నేనైతే రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. నెయ్యైనా యూజ్ చేసుకొని ముంచుకొని తినొచ్చు. మేమైతే పెరుగుతో ముంచుకొని తింటున్నాం. పెరుగుతో ముంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. బాయ్ బాయ్.